నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కోడిగుడ్ల ఫ్రై చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. కోడిగుడ్ల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, మినప్పప్పు, ఎండుమిర్చి, మిరియాలు, పోపు దినుసులు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కోడిగుడ్లు ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుడ్లు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. ఇందులోనే గుడ్లు వేసేసుకుందాం. గుడ్లు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. గుడ్లు ఉడుకుతున్నాయేమో చూద్దాం. కోడిగుడ్లు బాగా ఉడికిపోయాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఎండుమిర్చి, అలాగే మిరియాలు, మినపప్పు వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా మిరియాలు వేసుకుందాం. కొన్ని మినపప్పు వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. మినపప్పు, మిరియాలు ఇంకా ఎండుమిర్చి బాగా వేగాయండి. వీటిని రోట్లో వేసుకొని దంచుకుందాం. వీటిని రోట్లో వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి పైన కాడలు తీసేసుకొని దంచుకుందాం. పొడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కోడిగుడ్ల ఫ్రైకి మసాలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కోడిగుడ్ల ఫ్రై చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా నూనె వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కాస్త కారం వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లని ఇలా డాట్స్ పెట్టుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్నాం కదా. ఇందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కోడిగుడ్డు ఫ్రై చాలా 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 బాగుందండి. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. అదే ఆ పొడి వేసాం కదా, మినపప్పు ఇంకా మిరియాలు, ఎండుమిర్చి వేయించి వేసాం కదా. సో ఆ ఫ్లేవర్ తగిలి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
నమస్కారం.